హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు వచ్చేసి టాపిక్ మీషో క్లబ్లో జాయిన్ అవ్వడం ఎలా అనేది చెప్పాను కదా. దాంట్లో ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను మీకు యాడ్ చేస్తాను ఇన్స్టాలో. ఇంకా ఇప్పుడు వచ్చేసి టాపిక్ నేను ఏం చెప్తున్నా అంటే, ఈ మీషో క్లబ్లో మనం జాయిన్ అయినప్పుడు చేయకూడని మిస్టేక్స్ అనమాట. అవి డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది మిస్టేక్ చేస్తే. ఇప్పుడు మనం అది సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు వీడియో మనం కరెక్ట్గా అంటే ఒక పిక్స్ అయినా సరే సెలెక్ట్ చేసుకోమంటుంది. అది సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు మనం సేమ్ దానికి మ్యాచింగ్ ఉన్న పిక్స్ మాత్రమే, సేమ్ అదే డ్రెస్సింగ్తో అదే యాస్టీజ్ ఉంటేనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే కాపీ పడుతుంది. సేమ్ మనకి ఇన్స్టాలో ఎట్లయితే కాపీ రైట్స్ వస్తాయో దీనికి కూడా అట్లనే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే కొంచెం సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త. నేనైతే కొన్ని వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది. అట్లా 3 times పడితే మనకు కమిషన్ తగ్గిపోతుంది. అట్లాంటివి కూడా చాయిస్ ఉంటుంది ప్రాబ్లం. అందుకనే కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోండి. ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, నాకు ఇన్స్టాలో నేను చెప్పాను కదా, ఇన్స్టా నుంచి మాత్రమే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా వేరే ఎక్కడి నుంచి మనకి చాయిస్ లేదు. ఇన్స్టా అకౌంట్ లేని వాళ్ళకు ఈ చాయిస్ కూడా లేదు అవ్వడానికి. ఇంకా ఫాలోవర్స్ ఖచ్చితంగా 1 పైనే ఉండాలి. తక్కువ ఉన్నా కానీ రాదు. 1K తక్కువ ఉన్నా కానీ రాదు. ఇంకా ఏ మిస్టేక్స్ చేయకూడదు అంటే, మనం ఇచ్చినప్పుడు కాపీ చేసేటప్పుడు కరెక్ట్గా అందులో మీషో యాప్స్ చూపిస్తుంటుంది కదా, దానికి బ్లూ టిక్ అంటే మన ఒరిజినల్ యాప్ చూసుకొని మాత్రమే మనం దాన్ని యాడ్ చేయాలి. రాంగ్ తీసుకున్నా కానీ అలాంటి పొరపాట్లు చేయకూడదు చిన్నవి. ఇంకోటి పిక్స్ ఒకటి అర్థమైంది కదా, రాంగ్గా సెలెక్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఏదైనా ఉంటే ఆ పిక్ మీరు ఉంటే ఓకే, అది సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ కొన్ని పిక్స్ దిగి అయినా కానీ యాడ్ చేయండి, కానీ అట్లా మాత్రం పెట్టేసేయకండి. అది అడిగినప్పుడు క్రియేట్ చేయండి అని ఫస్ట్ స్టార్టింగ్ అడిగినప్పుడు ఏదో తొందరగా గబగబా నేను ఏం చేసిన 3 ఏమవుతుందిలే అన్నట్టుగా అది యాడ్ చేసేసిన. అది కాస్త కాపీ అది పడ్డది, మన వాట్సాప్కి వస్తుంది మెసేజ్ ఏదైనా పొరపాటు చేస్తే. అట్లా ఒక్కసారి వస్తే ఓకే, ఒప్పుకుంటారు. రెండోసారి వస్తే కదా అట్లా. అందుకనే కమిషన్స్ అవన్నీ తగ్గించేస్తారు. సో ఈ కమిషన్స్ కూడా మనకు ఎట్లొస్తుంది, చాలామంది చాలా కేలు అట్లా వ్యూస్ పోతేనే మనకి ఎంతో కొంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా 200, 300, 400, 500 వచ్చే వాళ్ళకు రాదు. సపోజ్ నేను ఇప్పుడు 1 week నుంచి నేను చేస్తున్నా. ఇప్పుడు నాకు వచ్చిన అమౌంట్ ఎంత? 2 rupees. మీరు విన్నది నిజమే, నాకు వచ్చింది 2 rupees. ఏంటంటే మనకి వ్యూస్ అనేది మెయిన్. అక్కడ ఎంత మంచిగా పబ్లిక్లో వెళ్తే అంత మంచిగా మనకు కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా లింక్ అడుగుతారు, కొంటారు. మనం లింక్ అని చెప్పినా వాళ్ళు కొనాలన్నా మనకు దగ్గర ఫస్ట్ పబ్లిక్ ఉండాలి, లేకపోతే మనం అది చేయలేము. ఇంకా అర్థమైంది అనుకుంటా. దీని గురించి ఏమైనా డౌట్, మీషో క్లబ్ గురించి డౌట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనండి. నెక్స్ట్ మనం ఈ వీడియో గురించి ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయంటే, ఒక పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, మన అడ్రస్, మన ప్రూఫ్ అడుగుతుంది కదా. అడిగినప్పుడు చాలామంది భయపడతారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ కరెక్ట్గా ఇచ్చేసేయండి. అది కూడా మీరు ప్రైవేట్ జాబ్ అయితే ఇవ్వండి, గవర్నమెంట్ జాబ్ అయితే ఇవ్వకండి ఆ డీటెయిల్స్. ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది జాబ్కి. కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు దీనికి అర్హులు కాదు. ఇన్స్టాలో రీల్స్ చేయొచ్చు కానీ ఇలాంటివి చేయకూడదు. అంటే రీల్స్ చేసుకోవచ్చు, మన ఇన్స్టా అకౌంట్ ఉండొచ్చు, కానీ ఇలాంటివి జాయిన్ అవ్వకూడదు గవర్నమెంట్ జాబ్ ఉన్నవాళ్ళు. అదొకటి చూసుకోండి జాగ్రత్తగా. అన్నీ కరెక్ట్గా మనం డీటెయిల్స్ ఇచ్చి కరెక్ట్గా
ముందుకెళ్తే ఏ ప్రాబ్లం ఉండదండి, మంచిగా చేసుకోవచ్చు. మంచిగా వ్యూస్ వచ్చిన వాళ్ళకి ప్లస్ ఇది, వ్యూస్ తక్కువ ఉన్న వాళ్ళకి అంత కాదనే చెప్పొచ్చు. అమౌంట్ నేను చెప్పిన కదా 1 వీక్ నుంచి చేస్తున్నా. అందరు అనుకుంటారు పెడుతుంటే ఎంత అమౌంట్ వచ్చిందో అనుకుంటున్నారు. మన వ్యూస్ని బట్టే మన అమౌంట్ ఉంటుంది. నాకు వచ్చింది ఈ 1 వీక్ నుంచి 2 రూపీస్ మాత్రమే, ఎందుకంటే 2 కాజల్స్ మాత్రం కొన్నారు. ఇంకోటి నేను చెప్పిన కదా కొన్ని ఇట్లా నాట్ మ్యాచింగ్స్ పెట్టినందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది వీడియోస్ అని. ఆ వీడియోస్ డిలీట్ చేయడం జరిగింది. ఇంకా అర్థమైంది అనుకుంటా. సో మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.